హరిహర వీరమల్లు ఈ మధ్య కాలంలో మనందరికీ ఎక్కడ చూసినా కూడా వినపడుతున్న కనపడుతున్న పేరు. క్రిష్ మరియు ఏఎం రత్నం గారి కుమారుడైన జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు హిస్టారికల్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. అసలు ఎవరి హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లుకు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య గల సంబంధం ఏమిటి? అసలు ఈ సినిమాపై వస్తున్న వివాదాలేంటి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యం అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, అక్కడ రత్నాలు వజ్రాలు కుప్పలుగా పోసి అమ్ముతారు అనేసేసి. కానీ అసలు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసింది ఎవరు? మనెవరికీ తెలియదు. అతనే హరిహర రాయలు. 11వ శతాబ్దంలో మన దేశం మీదకు ఎంతో మంది రాజులు దండయాత్ర చేశారు. వారిలో ముఖ్యంగా మహమ్మదీయ సుల్తానులు. వీరు మన దేశంలోని సంపదను కొల్లగొట్టడానికి, మన దేశంలోనికి ఇస్లాం మతాన్ని స్థాపించడానికి, మన రాజులను జయించడానికి ఎంతో పోరాటం చేశారు. హరిహర రాయల గురించి తెలుసుకుంటే వీరిది సంగమ రాజవంశం. వీరికి 4 సోదరులు: పంపన్న, బుక్క, మరప్ప, మడప్ప. 13వ శతాబ్దంలో కాకతీయ రాజుల సంస్థానంలో హరిహర రాయలు మరియు బుక్కరాయలు కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా పనిచేస్తున్నారు. కొన్ని అనూహ్య పరిణామాల వలన, సుల్తాన్ల ఆజ్ఞల వలన వీరిద్దరూ ఇష్టం లేకపోయినా కూడా ఇస్లాం మతంలోనికి మారబడ్డారు. ఆ సమయంలో వీరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1330లో విజయనగర సామ్రాజ్యానికి మొదటి పునాది వేశారు. తర్వాత 1336లో అన్నదమ్ములిద్దరూ విద్యారణ్య స్వామి వారి ఆశీస్సులతో మరలా హిందూ మతాన్ని స్వీకరించారు. విద్యారణ్య స్వామిని తమ గురువుగా భావించి విద్యారణ్య స్వామి వారి ఆదేశాల మేరకు విజయనగర సామ్రాజ్యాన్ని ఒక పటిష్టమైన నగరంగా నిర్మించారు. సప్త ప్రాకారాలతో, 3 పక్కల కొండలతో, ఒకవైపు అగర్తతో, ఉత్తర తుంగభద్రా నదితో, 14 మైళ్ల పొడవు, 10 మైళ్ల వెడల్పు ఉండి విద్యలకు ఐశ్వర్యానికి నెలవై ప్రపంచంలోనే సాటిలేని నగరంగా విజయనగరాన్ని నిర్మించారు. గొప్ప రాజు హరిహర రాయల వారు. ఈయన పేరు మీద శ్రీశైల క్షేత్రంలో హరిహర రాయ రాజగోపురం అనే ఒక రాజగోపురం కూడా ఉంది. ఇప్పుడు వీరి చరిత్రనే పవన్ కళ్యాణ్ గారు క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రాబోతుంది అని భావిస్తున్నారు. ఈ సినిమాపై ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం అంటే 2021 అక్టోబర్లో ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి క్రిష్ గారు ఈ సినిమాలోని హీరో పాత్ర రాబిన్ హుడ్లా ఉంటుందని, ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పంచిపెట్టడం అనే మెసేజ్తో ఉంటుంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే తొలి పీరియాడికల్ డ్రామా ఈ సినిమా అని ఆయన బయటపెట్టారు. మొఘల్ సామ్రాజ్యం సమయంలో ప్రజలకు అండగా నిలబడే ఒక బందిపోటు పాత్ర పవన్ కళ్యాణ్ది అని ఆయన తెలిపారు. దీని తర్వాత 2022 జనవరిలో ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి నిధి అగర్వాల్ గారు ఈ సినిమా 2 వేర్వేరు కాలాల మధ్య ఉంటుంది అని చెప్పారు. ఇక ఈ సినిమాకు మెయిన్ పాయింట్ ఇదే, 2 వేర్వేరు కాలాల మధ్య సాగే కథ. సాంప్రదాయాలను, ధర్మాలను కాపాడుకోవడానికి ఎన్నో జనరేషన్స్ నుంచి మనం యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. ఈ సినిమా కూడా అటువంటిదే. స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అంటే ఖడ్గం వర్సెస్ స్ఫూర్తి, అనగా కత్తికి మరియు ధర్మానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పుకోవచ్చు. 1680-1707 మధ్యలో 27 సంవత్సరాల కాలం మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు ఢిల్లీ నుండి మొదలుకొని మన భారతదేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని అనేక యుద్ధాలు చేశారు. లొంగిన వారిని తన రాజ్యంలో కలుపుకుంటూ లొంగని వారిపై యుద్ధాన్ని ప్రకటించారు. అలా ప్రకటించిన యుద్ధంలో భాగంగానే హైదరాబాద్లోని గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని పాలిస్తున్న కుతుబ్ షాహీపై కూడా దండెత్తారు. ఇక మనం ఈ సినిమా ట్రైలర్ చూసుకున్నట్లయితే, హిందువుగా జీవించాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం, శ్రమ బాద్షా పాదాల క్రింద నలిగిపోతున్న సమయం అని చెప్పే డైలాగ్ ఔరంగజేబు టైంలోని అత్యంత క్రూరమైన పాలన గురించే. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ క్లారిటీ ఏంటి అంటే, ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే పేరు పెట్టారు కాబట్టి ఆయన శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులైనటువంటి హరిహర రాయలకు సంబంధించిన సినిమా అని దీన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఉన్నది హరిహర రాయల చరిత్ర కాదు. ఇక హరిహర రాయల జీవితకాలం 1306-1355 మధ్యకాలం. ఈ సినిమా ప్రోమోలో కనిపించినటువంటి ఔరంగజేబు జీవితకాలం 1618-1707. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది హరిహర వీరమల్లు సినిమాకు హరిహర రాయలకు ఎటువంటి సంబంధం లేదు అని. ఇక ఈ సినిమాకు సంబంధించి రెండవ క్లారిటీ ఏంటి అంటే, 1860-1900 మధ్యకాలంలో పండగ సాయన్న అనే తెలంగాణ యోధుడు ఉన్నాడు. ఆయన నుండి సాయం పొందిన ప్రజలందరూ ఈ సంపన్న వర్గాలపై తిరుగుబాటు చేశారు. ప్రజల డిమాండ్కు తలవంచిన నిజాం సర్కార్ మార్మత్ చోడో అనే హుకుం జారీ చేసింది. మార్మత్ అంటే చంపడం వద్దు, చోడో అంటే వదిలేయండి అని. కానీ సాయన్నను ఎలాగైనా చంపాలి అని భావించిన భూస్వాములు కుట్ర పన్ని మార్
మచ్చోడో అని దానిని మార్చివేశారు. మార్ అంటే చంపేయండి, మచ్చోడో అంటే వదిలిపెట్టద్దు అని. దానితో పండుగ సాయనను తల నరికి అత్యంత క్రూరంగా చంపివేశారు. ఈ పోరాట యోధుడిపై ఒక సినిమా తీస్తున్నామని ఏఎం రత్నం ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది. తమ బ్యానర్ లో సాయన్న గురించి సినిమా తీస్తున్నామని, దానికి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారని వీరు చెప్పారు. ఇక ఈ సినిమాపై వస్తున్న వివాదాన్ని చూసుకున్నట్లయితే పండుగ సాయన్న పేరుతో చరిత్రలోనే లేని కల్పిత పాత్ర అయిన వీరమల్లుతో సినిమా తీస్తే యావత్ బీసీల మరియు బహుజనుల ఆత్మగౌరవాన్ని అవమానించినట్లే, కాబట్టి ఈ సినిమాని అడ్డుకుంటాము అని అంటున్నారు. తమ బహుజన నాయకుడు జీవిత కథను వినోదం కోసం, డబ్బుల కోసం, చరిత్రను తప్పుదోవ పట్టిస్తే ఊరుకునేదే లేదని వీరందరూ హెచ్చరిస్తున్నారు. అయితే సాయన్న జీవించిన కాలం 1840-1900 మధ్యలో, ఔరంగజేబు బ్రతికిన కాలం 1618-1707. అంటే వీరిద్దరూ ఈ నేలపై ఒకే సమయంలో జీవించలేరు. ఈ సినిమాలో ఔరంగజేబు ఉన్నారు కాబట్టి సాయన్న ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ హరిహర వీరమల్లు సినిమాను చరిత్రలోని కొన్ని వాస్తవ సంఘటనలు తీసుకొని ఓ కల్పిత కథతో ఒక వీరుడిని జోడించి కమర్షియల్ ఎలిమెంట్స్తో తీస్తున్న చిత్రంగా క్లియర్గా అర్థమవుతుంది. సినిమా పీరియాడికల్ ఫిక్షన్ బేస్డ్ డ్రామా అని ఈ సినిమా టీం ముందే చెప్పారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా చరిత్రను పునాదిగా తీసుకొని చేస్తున్న జానపద చిత్రం అని. జై భారత్, జై హింద్.